నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో పోలీసులు భారీ ఆపరేషన్. వైఎస్ఆర్ కడప జిల్లాలో విషాదం నింపిన కీర్తన హత్య, బాధితురాలికి న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాల గళం. రామకీర్తన హత్యకు సహకరించిన వారిని అరెస్ట్ చేయాలి, బాధితుల నిరసన ఆందోళనపై అక్రమ కేసులు ఎత్తివేయాలి. ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సావిత్రమ్మ డిమాండ్. నంద్యాల విద్యా సంస్థల చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం, నారాయణ జూనియర్ కళాశాల ప్రభంజనం. బంగారుపాలెం మండలం మొగిలి ఆలయ అర్చకులు ఎటువంటి అన్యాయాలకు పాల్పడలేదు. పత్రికా మీడియా సమావేశంలో మొగిలి గ్రామస్తులు. కోవూరు మండలం తాలూకా ఆఫీసర్ సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పోలిట్ బ్యూరో సభ్యురాలిగా ఎన్నికల సందర్భంగా వేడుకలు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి, నాటుసారా అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. పులివెందులలో అక్రమ కార్యకలాపాలపై జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాలతో పోలీసులు విరుచుకుపడ్డారు. కదిరి రింగ్ రోడ్ సమీపంలో గంజాయి తరలిస్తున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. గంజాయి కేసులో 10 మంది, నాటుసారా కేసులో 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ రికవరీ. నిందితుల నుంచి 15 కిలోల గంజాయి, 110 లీటర్ల నాటుసారాయిని స్వాధీనం చేసుకున్నారు. జైలు నుంచి వచ్చి మళ్లీ పాత దందాన్ని మొదలుపెట్టిన ప్రధాన నిందితుడు గొర్లా భరత్ యాదవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై విచక్షణ ఉండబోదని స్పష్టం చేశారు. ప్రణాళికాబద్ధంగా నేరాలు చేసి అక్రమంగా సంపాదించే వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. నేరాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్షలు తప్పవు. ఎస్డిపిఓ మురళి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ పట్టుబడ్డ నిందితులందరినీ రిమాండ్కు తరలించారు. జిల్లాలో డ్రగ్స్, సారారహిత సమాజం కోసం దాడులు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. ఇర్ఫాన్ షేక్, ఇర్ఫాన్ మీద పాత గాంజా కేసెస్ ఉన్నాయి. మనమే ఇక్కడ కేసు కట్టి ఆయనకి సబ్ జైల్లో పెట్టాము. అక్కడ ఇద్దరికి పరిచయం అవుతుంది. ఆ పరిచయంలో ఇర్ఫాన్ షేక్తో పాటు కొంతమంది 4 వ్యక్తి వీళ్ళు ప్లాన్ చేస్తారు. ఒక ఆర్గనైజ్ గ్యాంగ్ వీళ్ళు ఫామ్ చేస్తారు. ఆ గొర్ల భరత్ యాదవ్, తర్వాత అలియాస్ కట్టి, దుగన్పల్లి బాబు మిశ్రా, సత్యేంద్ర ప్రసాద్ పటేల్, చట్ట మల్లికార్జున్ అలియాస్ నయీం, కాశం రెడ్డి, సాయి కుమార్ రెడ్డి, షేక్ సల్మాన్, షేక్ మొహమ్మద్ రియాజ్, అలోపతి విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళంతా ఆర్గనైజ్ గ్యాంగ్ ఫామ్ చేస్తారు. అంత ప్లానింగ్, ఫైనాన్సింగ్ ఈ గొర్ల భరత్ యాదవ్ చేస్తాడు. ఇక్కడ లోకల్ నెట్వర్క్ ఆయన డెవలప్ చేస్తాడు. వీళ్ళు షేక్ ఇర్ఫాన్ అక్కడ ఒడిశా పోతాడు, పూరి. అక్కడ నుంచి ఈ గాంజా తీసుకువస్తాడు. ఇక్కడ పులివెందుల ఏరియాలో, టౌన్లో ఇట్లాంటి చిన్న ప్యాకెట్ చేస్తాడు, ఇక్కడ అమ్మేస్తాడు. మన రిలయబుల్ నెట్వర్క్ మీద ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసాము. వాచ్ పెట్టి ఉన్నాము చాలా ఈ గాంజా నెట్వర్క్ మీద. తర్వాత టెక్నికల్ అనాలిసిస్ జరిగింది. ఇన్స్పెక్టర్ పులివెందుల అనే ఎస్డిపిఓ పులివెందుల కొన్ని రోజుల నుంచి ఈ పని మీద వర్కౌట్ చేస్తున్నాము, ఈ గాంజా నెట్వర్క్. దీనికి ఈరోజు మంచిగా సక్సెస్ రావడం జరిగింది. మంచి పెద్ద నెట్వర్క్, 17 మెంబర్స్ ఇట్లా బ్రేక్ చేయడం జరిగింది. ఇంకా 8 మెంబర్స్ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. 110 లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అందరికీ ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ కేసులో పనిచేశారు ఎస్డిపిఓ పులివెందుల మురళి గారు, ఇన్స్పెక్టర్ పులివెందుల టౌన్ శ్రీరామ్ గారు, మధుసూదన్, తిమోటి, 2 ఎస్ఐస్ అండ్ ఆల్ అదర్ టీమ్. ఈచ్ టీమ్ టెక్నికల్, మన పులివెందుల అంత టీం అందరికీ నేను కాంగ్రాచులేట్ చేస్తున్నాను. బాగా డిటెక్షన్ చేసాము. హెడ్ క్వార్టర్స్ నుంచి మనమే అంత టెక్నికల్ సపోర్ట్, వేరే సపోర్ట్ ఈ టీంకి ఇచ్చాము. ఒక
ఒక పెద్ద గాంజా నెట్వర్క్ ఈ పులివెందులలో బస్ట్ చేయడం జరిగింది. దీనికి మధ్యలో కొన్ని న్యూస్ వచ్చాయి, గాంజా పెడ్లర్స్, గాంజా బ్యాచ్. అంతా గాంజా బ్యాచ్ ఈరోజు ముందే పెట్టాము. ఒకే మెసేజ్ నేను చెప్తా ఉన్నాను, కడప పోలీస్కి ఎవరైనా ఉంటే, ఏదైనా పెద్ద రౌడీ షీటర్ ఉంటే గాంజా సంబంధించి, క్రైమ్ సంబంధించి 0 టాలరెన్స్ ఉంది. రౌడీజం ఎలా కంట్రోల్ చేయాలి మనకి బాగా తెలుసు. మీ ద్వారా నేను అందరికీ ఈ గాంజా బ్యాచ్కి, రౌడీ ఎలిమెంట్స్కి వార్నింగ్ చేస్తున్నాము. మీరు రౌడీజం చేస్తే దీనికి పెద్ద రౌడీజం కడప పోలీస్ చేస్తారు. ఇక్కడ నుంచి 2-3 రోజుల నుంచి కొంతమంది రౌడీస్కి మనమే సీన్ రికన్స్ట్రక్షన్ చేసాము. అప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాము, వార్నింగ్ ఇచ్చాము. రౌడీస్కి డీల్ చేయాలంటే మన దగ్గర అన్ని టూల్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం వాడాలి అది కూడా మనమే మెసేజ్ ఇచ్చాము. ఆ మెసేజ్ నేను రిపీట్ చేస్తున్నాను. కడప జిల్లాలో చట్ట కఠిన ఉంటుంది. ఈ రౌడీ ఎవరినైనా ఓల్డ్ ఆఫెండర్ కానీ, రౌడీ ఆఫెండర్ కానీ, గాంజా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ, చిన్న అగ్రెషన్ కూడా చేస్తే దీనికి ఎలా డీల్ చేయాలి మీరు చూస్తూ ఉన్నారు. మనమే ఆ విధంగా డీల్ చేస్తాం. సో మరి ఒకసారి నేను మన టీంకి కాంగ్రాచులేట్ చేస్తున్నాము. అండ్ ఈ మేజర్ బర్స్ట్ ఆఫ్ గాంజా బ్యాచ్ ఇన్ పులివెందుల అండ్ మనం చేసాము. ఈ కడప పోలీస్ హ్యాస్ డన్ దిస్ ప్రొఫెషనల్ వర్క్. దీనికి సంబంధించి నేను కాంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కడప జిల్లాలో విషాదం నింపిన కీర్తన హత్య కేసులో బాధితురాలికి న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాలు గలమెత్తాయి. అగ్రహారంలో పుట్టినరోజు నాడే ఆ చిన్నారి జ్ఞాపకార్థం నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ ఉద్వేగభరితంగా సాగింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కాజీపేట వీధుల నినాదాలతో మారుమ్రోగాయి. కడప జిల్లా కాజీపేట మండలం అగ్రహారంలో విషాద ఛాయలు అలముకున్నాయి. హత్యకు గురైన కీర్తన పుట్టినరోజు సందర్భంగా అగ్రహారం గ్రామస్తులు మరియు వివిధ ప్రజా సంఘాలు కలిసి భారీ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కీర్తన నివాసం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ కాజీపేట టౌన్ మీదుగా అంబేద్కర్ కూడలి వరకు కొనసాగింది. చేతిలో కొవ్వొత్తులు పట్టుకుని కళ్లల్లో కన్నీళ్లతో వందలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వీ వాంట్ జస్టిస్ అంటూ వారు చేసిన నినాదాలు కాజీపేట పట్టణాన్ని కుదిపివేశాయి. అంబేద్కర్ కూడలికి చేరుకున్న నిరసనకారులు బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగం కల్పించిన రక్షణ మహిళలకు ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా చైతన్య మహిళా మండలి స్టేట్ కమిటీ మెంబర్ పద్మ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు, ఆడపిల్లలకు ఇంట బయట రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కీర్తన కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. జరిగి ఈరోజుకు 5వ రోజు కావస్తుంది. ఇప్పటికి కూడా దోషుల్ని వాళ్ళు ఎఫ్ఐఆర్లో 2 ఉన్నారు అని చెప్పినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు. ఇంతవరకు కూడా అసలు దోషులని చూపించి వీళ్ళని అరెస్ట్ చేస్తున్నామని ప్రభుత్వం నుండి ప్రకటన రాలేదు. అందరూ వస్తున్నారు, మేము మీకు న్యాయం చేస్తాము, మేము ఈ కుటుంబానికి న్యాయం చేస్తాము, కీర్తన హంతకులని అరెస్టు చేయిస్తాము, దీని వెనకాల ఇంకెవరున్నా కూడా మేము వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఎమ్మెల్యే గారు కానీ ఇంకా రాజకీయ నాయకులందరూ కూడా వచ్చి ప్రామిస్ చేశారు. నిజంగా వాళ్ళ ప్రామిస్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి. అలాగే దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి రోజు, ఈరోజు రామకీర్తన పుట్టినరోజు కూడా కావడం అనేది నిజంగా అంబేద్కర్ పుట్టినరోజు, రామకీర్తన పుట్టింది చాలా అభినందనమైన విషయము. ఈరోజు వాళ్ళు ఆమె నా పుట్టినరోజు ఘనంగా చేయండి, నాకు కేకులు తీసుకురండి అని చెప్పేసి అడిగిందని చెప్పేసి బోరున విలపిస్తున్నారు. ఈరోజు వాళ్ళు శవం దగ్గర కేకును పెట్టి కీర్తన బర్త్డేని జరిపేసి ఇక్కడికి వచ్చి తనకు నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తులను ప్రదర్శించడం అనేది జరిగింది. అయితే ఆమెకు నిజంగా వాళ్ళు పుట్టినరోజు కానుకగా ఇవ్వాలనుకున్నది ఏంటంటే దోషులను కఠినంగా శిక్షించాలి, వాళ్ళకు శిక్ష పడాలి. అదే వాళ్ళు వాళ్ళ పాపకి పుట్టినరోజు కానుక ఇవ్వాలని చెప్పేసి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు బయటికి వెళ్తే అమ్మాయిలకు రోడ్డు మీద రక్షణ లేదు, కాలేజీల్లో రక్షణ లేదు, ఆఖరికి ఇంట్లో ఉన్నా కూడా
రక్షణ లేనటువంటి ఒక పరిస్థితి దాపురించింది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అని చెప్పేసి ఈరోజు మహిళలందరం కూడా బోరున విలిపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. విషాదకరమైన విషయం ఏంటంటే వాళ్ళు చాలా ముద్దుగా రామకీర్తన అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. మరి ఈరోజు రామరాజ్యంలో మహిళలకు రక్షణ కరువైంది ఎందుకు అని చెప్పేసి ఈరోజు మేము మహిళలందరం కూడా ప్రశ్నిస్తున్నాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆ హత్య చేసినటువంటి వెంకటేష్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి రీల్స్ చూస్తే ఒక సైకో మెంటాలిటీగా బయటపడిందనేసి తెలియజేశారు. ఈరోజు ఇంటర్నెట్లో అశ్లీలాలు మొత్తం కూడా ప్రసారం చేస్తున్నారు. అవసరం లేనివన్నీ కూడా ప్రసారం చేస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఈరోజు ఇంటర్నెట్ అశ్లీలానికి కూడా వాళ్ళు బానిసలైపోతున్నారు. అలాగే ఈ మద్యము, గంజాయి వీటికి బానిసలైపోయి వాళ్ళ మైండ్ అందరూ కూడా ఒక సైకోలుగా మారి ఇంట్లో కుటుంబాలనే హత్య చేసే పరిస్థితికి వచ్చింది. తండ్రి కొడుకుని, తల్లి కొడుకుని, కొడుకు తండ్రిని, అంటే రకరకాలుగా హత్యలు, కుటుంబ సభ్యుల్ని హత్యలు చేసుకోవడం, భార్యల్ని హత్యలు చేసుకోవడము, ఇలాంటి ఒక పరిస్థితి అనేది దాపురించిందంటే ఎంత దారుణమైన విషయమైంది ఈరోజు పరిస్థితి అని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఎందుకు ఇట్లాంటి మహిళలకు రక్షణ లేని? ఒక దేశం బాగుందంటే ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో మహిళల పరిస్థితి బాగుంటేనే నిజంగా బాగున్నట్టు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మహానుభావులు చెప్పినారు. కానీ ఈరోజు దినదిన గండంగా మారుతుంది. అమ్మాయిలను చదివించాలన్నా భయము, చదివించకుండా ఇంట్లో పెట్టుకోవాలన్నా భయము. ఎక్కడ చూసినా కూడా ఒక భయానకమైనటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతిరోజు పిట్టలను నరికేసినట్టు ఆ మద్యం ప్రభావం వల్ల కుటుంబాల మీదకి గొడవల్లోకి వెళ్లి చంపే పరిస్థితి వస్తుంది. ఇక మద్యాన్ని నిషేధించరు, మహిళలకి రక్షణ కల్పించరు. అలాగే మత్తు పదార్థాలు, ప్రతి మత్తు పదార్థం మీద ఇది ఆరోగ్యానికి హానికరం అని చెప్పి రాసి పెడతారు. మరి ఎందుకు అమ్ముతున్నారు మత్తు పదార్థాలను? గుట్కాలను, సిగరెట్లను, మత్తు పదార్థాలన్నింటినీ ఎందుకు అమ్ముతున్నారు? ఇవి ఆరోగ్యానికి హానికరం అని చెప్పినప్పుడు వాటిని నిషేధించాలి కదా. ఎవరు ఆరోగ్యాలు పాడు చేసుకోవాలని చెప్పేసి వాటిని అమ్ముతున్నారు. ఈరోజు బెల్లం పెట్టి ఈగలు రావద్దంటే ఖచ్చితంగా 2026 ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు కాజీపేట మండలం అగ్రహారం గ్రామంలోని ప్రేమోన్మాది ఆవుల వెంకటేష్ చేతిలో తీవ్ర హత్యకు గురైన రామకీర్తన కుటుంబ సభ్యులను కలిసి జరిగిన సంఘటన విషయాలు తెలుసుకున్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సావిత్రమ్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి శివకుమార్, ఐద్వా జిల్లా అధ్యక్షులు ఐఎన్ సుబ్బమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ ముంతాజ్ బేగం, సరస్వతి, జమీలా, మోక్షమ్మ, ప్రేమ, విజయ్ కుమారి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరాములు, సిఐటియు మాజీ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, జేవీవి సమత, మహిళా విభాగం జిల్లా నాయకులు సరస్వతి, కామేశ్వరమ్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీదేవి, రాజామణి, ఏపీ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ విజయలక్ష్మి, రమణమ్మ, మేరీ, ఏఐఎస్ఎఫ్ నాయకులు చంద్ర, కాజీపేట సిపిఎం నాయకులు వెంకట సుబ్బయ్య, రాజశేఖర్ రెడ్డి, భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సావిత్రమ్మ మాట్లాడుతూ, ఈ నెల 9వ తేదీ ఉదయం కడప జిల్లా కాజీపేట మండలం అగ్రహారం నందు ఇంటర్ చదువుతున్న రామకీర్తన అనే బాలికను సదరు మండలం ఆంజనేయ కోటాల గ్రామస్తుడు ఆవుల వెంకటేష్ అత్యంత కిరాతకంగా, విచక్షరహితంగా కత్తితో గొంతు కోసి చంపాడని, వెంకటేష్ గంజాయి డ్రగ్స్ వ్యసపరునుడని గ్రామస్తులు తెలిపినట్లు వారన్నారు. కీర్తన చనిపోయే క్షణంలో వెంకటేష్తో పాటు మరొక వ్యక్తి ప్రవీణ్ పేరు చెప్పిందని, అతనిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం ఏంటని వారు ప్రశ్నించారు. హత్యకు సహకరించిన వారిని కూడా అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబంకు అండగా నిలబడి నిరసన తెలియజేసిన గ్రామస్తులపై అక్రమ కేసులు బనాయించడం సరైన చర్య కాదని, వెంటనే వారిపై పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి అండగా నిలబడాలని వారు కోరారు. ఏంటి, పారిపోయినటువంటి వ్యక్తిని కాల్పులు జరపడం ఏంటి? ఆ కాల్పులు జరిపేటువంటి సందర్భంలో పారిపోతున్నటువంటి వెంకటేష్ పోలీసుల మీద కత్తితో దాడి చేయడం ఏంటి అనేటువంటిది లోతుగా విశ్లేషణ చేస్తే దొరికినటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దగ్గర అసలు కత్తి ఎలా దొరికింది అనేటువంటిది ఆలోచన చేయాలి. వ్యక్తి ఎవరైతే దాడి చేసిన వ్యక్తి ఉన్నాడో దొరికిన వెంబడి అతని దగ్గర ఉన్నటువంటి కత్తిని, అతని దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలను పోలీసులు ఎక్కడైనా స్వాధీనం చేసుకుంటారు. ఉదయం దొరికినటువంటి వ్యక్తి సాయంత్రం వరకు కూడా అతని దగ్గర కత్తి ఉంది కనిపెట్టలేకపోయినారంటే ఇది పోలీసు నిర్లక్ష్యమా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా పోలీసులు వ్యవస్థన్న తీరా అనేటువంటిది మాకు అర్థం కావటం లేదు. అంతేకాకుండా ఈరోజు రిమ్స్లో అతను చికిత్స పొందుతున్నాడని చెప్తున్నారు. ఎక్కడో కింద మణికట్టు దగ్గర కాలు ఫ్రాక్చర్ అయితే మోకాల వరకు బ్యానెడ్ వేసి అతను అక్కడ ఏం దెబ్బ జరిగిందో, ఏం దెబ్బ తగిలిందో కూడా అర్థం కాని పద్ధతిలో
ఫ్యాక్చర్ వేశారు. మరి కాల్పులు జరిపిన తర్వాత ఆ పోలీసులు వాడినటువంటి తూట దొరికిందా లేదనేటువంటి కూడా ఇంతవరకు ఎక్కడా లేదు. రెండో వ్యక్తి అమ్మాయి చనిపోయేటువంటి చివరి క్షణాల్లో చెప్పినటువంటి రెండో వ్యక్తి పేరైతే ఉందో ఆ వ్యక్తిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆ కోణంలో ఎందుకు విచారణ చేయలేనటువంటి అర్థం కావడం లేదు. అంతేకాకుండా మాకు న్యాయం చేయండి మహోప్రభు అని చెప్పేసి అత్యంత కిరాతకంగా చనిపోయేటువంటి బాధితుల తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులంతా కూడా రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేస్తే తప్ప పోలీసులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇది కొంతమంది పెద్దల సహకారంతో పోలీసులు నిందితులను తప్పించడంలో భాగంగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమో అనేటువంటిది అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే అరెస్ట్ చేసిన వెంటనే 24 గంటల లోపల కోర్టుకు హాజరుపరచాలి. అలా కాకుండా అతను హాస్పిటల్లో ఉంటే 20 రోజులైనా 30 రోజులైనా 40 రోజులైనా కూడా అతన్ని కోర్టుకు సరెండర్ చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ క్రమంలో జాప్యం చేస్తూ కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. కాబట్టి పోలీసులు పత్రికల్లో చెప్పేటువంటి దానికి బయట వివరించే తీరుకు ఏమాత్రం పొంతం లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాలి, కేసును సీరియస్గా విచారణ చేయాలి. దీనికి సహకరించిన వాళ్ళను, సహకరిస్తున్నటువంటి వాళ్ళను కూడా మరి ఆ కోణంలో బయలుదేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలా జరిగిన పక్షంలో జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, మహిళా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాల తరఫున. జి శివకుమార్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కడప. కాజీపేట అగ్రహారంలో ఉన్నటువంటి ప్రేమోన్మాది చేతిలో హత్య కాబడినటువంటి కీర్తన తల్లిదండ్రులను, వాళ్ళ తోడుబుట్టులను, వాళ్ళ బంధువులను కలిసి జరిగినటువంటి సంఘటన వాస్తవాలు విచారించడం జరిగింది. వారు చెప్పినటువంటి విషయాలలో ప్రధానంగా ఒకటి, ఈ హత్య చేసినటువంటి వెంకటేష్ అనేటువంటి వ్యక్తి గంజాయి ముఠాలతో, అనేక వ్యసనాలతో కూడినటువంటి వ్యక్తి అనేటువంటిది తెలుస్తూ ఉంది. రెండోది, ఇతనికి సహకరించినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా ఈ రకమైనటువంటి బాపతే అనేటువంటిది స్థానికులు చెప్తా ఉన్నారు. మూడోది, కీర్తన అనేటువంటి ఈ అమ్మాయి అభంశుభం తెలియనటువంటి అమాయకురాలు అనేటువంటిది. ఈ అమ్మాయిని గత సంవత్సరాలుగా వేధిస్తున్నాడు అనేటువంటిది, బయటికి చెప్తే పరువు పోతుందనేటువంటి బాధతో వాళ్ళు సంవత్సరం కాలంగా మనోవేదంతో కుమిలిపోయారనేటువంటిది తెలుస్తూ ఉంది. ఈరోజు బాధితురాలికి న్యాయం జరగాలని ధర్నా చేస్తే గ్రామస్తులందరూ కూడా నిందితుడికి సహకరించిన వారిపైన ఈరోజు పట్టుకొని కఠినంగా శిక్షించాల్సినటువంటి పోలీసులు నిరసన తెలియజేసినటువంటి హంతకులను పట్టుకొని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేసిన వాళ్ళపైన తప్పుడు కేసు పెట్టడం అనేటువంటిది ఇది సభ్య సమాజము క్షమించాలనేటువంటి నేరం ఇది. కాబట్టి తప్పుడు కేసులు ఎత్తివేయాలా, హత్య చేసేటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలా, మరో హంతకుడిని తప్పించుకున్నటువంటి వాడిని పట్టుకొని వానికి చట్టబద్ధంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి ఆలయ అర్చకులపై ఎండోమెంట్ అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేసిన మొగిలి మంజునాథ నాయుడుపై వెంటనే చర్యలు తీసుకోవాలని పత్రికాముఖంగా బుధవారం తెలిపారు. ఆలయ అర్చకులు భక్తుల నుండి గుడి లోపల చేసే పూజలతో అధిక వసూలు చేస్తున్నారని మంజునాథ్ తప్పుడు ఫిర్యాదు చేశారని, గత ఎన్నో సంవత్సరాలుగా మొగిలి ఆలయాన్ని నమ్ముకొని పనిచేస్తున్న అర్చకులపై ఫిర్యాదు చేయడం సబబు కాదని, మొగిలి ఆలయ భక్తుల నుండి కూడా ఇంతవరకు ఎటువంటి ఫిర్యాదులు ఆలయ ఈవోకు గాని ఆలయ ధర్మకర్తకు గాని అందలేదని, మొగిలి ఆలయం ఎదుగుదలను చూసి ఓర్వలేని మంజునాథ్ నాయుడు ఇటువంటి ఆరోపణలు చేయడం పట్ల భగవంతుడు అతన్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని గ్రామస్తులు తెలిపారు. ఆ విధం దాంట్లోనే మేమంతా ఇప్పుడు అర్జీ కూడా ఇచ్చినాము. గుడి ఈవో గారికి, ధర్మకర్తకి, క్లర్క్కి, గుడి సంబంధించిన స్టాఫ్కి మీ ముందరే కూడా ఇవ్వడం జరిగింది.
ఆ ఒక్క అతను ఒకసారి చెప్పండి. అదే ఆ ఒక అతను ఐవార్ల మీద ఇచ్చిండేది ఫేక్ అర్జీ అనేసి మా గుడి ప్రతిష్టని దెబ్బతీసేదానికి అతను సంకలం కట్టుకున్నాడు కాబట్టి ఐఓర్ల తరఫున మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అతని పైన యాక్షన్ తీసుకోమని మేము ఒక అర్జీ రూపంలో డిపార్ట్మెంట్ కి ఈఓ గారికి రిక్వెస్ట్ చేసి ఒక అర్జీ ఇచ్చినాము. ప్రజానికానికి మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. మాది మొగిలి గ్రామ ప్రజలందరూ ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఉద్దేశించి మాట్లాడడానికి కారణం ఏమనగా, మా ఆలయంలో పనిచేస్తున్నటువంటి బ్రాహ్మణులు వాళ్ళు అర్చకులు ఎవరికి ఎటువంటి హాని చేయరు, చాలా మంచోళ్ళు గ్రామంలో. అలాంటి వ్యక్తి పైన ఒక మంజునాథ్, దేవపత్ని మంజునాథ్ అనే అతను ఈ ఆలయంలో వాళ్ళని చెడు మాటలతో దూషిస్తూ వాళ్ళ మీద తప్పుడు అర్జీలు పెడుతూ వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ ఇండ్లకాడికి పోయి వాళ్ళని గొడవలు చేస్తూ అనవసరమైన గొడవలు చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. పలుమార్లు వాళ్ళు మాకు చెప్పడం కూడా జరిగింది. సరేలే ఈ ఇష్యూని మనం పెద్ద చేసేదొద్దు అనేసి మేమందరూ సైలెంట్గా ఉన్నాం. కానీ వాళ్ళని వదలకుండా ఒక తప్పుడు అర్జీ 10 మంది సంతకాలు పెట్టినారు. ఆ 10 మందిలో ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదు. అతను ఒక్కడు తప్పితే అన్ని తప్పుడు అర్జీలే. మా లోకల్లో ఉండే వ్యక్తులు ఎవ్వరూ లేరు. ప్రధానంగా అతనే వాళ్ళమ్మ 2014 సమయంలో సర్పంచ్ అయింది. ఆ సమయం నుంచి ఆలయ భూములు ఆక్రమించింది అతనే. గుడి భూములు ఎక్కువ శాతం అతను ఆక్రమించినాడు. దీన్ని ఉద్దేశించి ఆయన రెడ్డప్పయ్యవారు గారి చిన్న కుమారుడు అర్జీ పెట్టక పొలాలు అనేసి ఆయన మీద ఒక తప్పుడు కేసు వేసినాడు కోర్టులో పోయి. అది ఈ మధ్యలో విచారణకు వచ్చింది. ఇంకా అది నిజాలు బయటపడతాయనేసి వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నాడు. ఆలయ అర్చకులు ఎటువంటి తప్పు చేయలేదు, వాళ్ళకి న్యాయం జరగాలి. ఈ విధంగా అమాయకులను ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తి పైన అధికారులైతే ఏమి, నాయకులైతే ఏమి, మండల స్థాయి కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ ఇలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయకుండా మంచి వైపు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేడు కోవూరు మండలం తాలూకా ఆఫీస్ సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి పోలిట్ బ్యూరో సభ్యురాలుగా ఎన్నికైన సందర్భంగా టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పెద్ద ఎత్తున టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. టీడీపీ కోవూరు టౌన్ ఇన్ఛార్జి ఇంత మల్లారెడ్డి మాట్లాడుతూ ఆ కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు మరెన్నో పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. సూచకమైనటువంటి వార్త కొద్ది నిమిషాల క్రితమే గౌరవ కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడం, పొలిట్ బ్యూరో సభ్యులుగా ఎన్నిక కావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సంతోషకర విషయాన్ని ఖచ్చితంగా సంబరాలాగా జరుపుకుంటాం. భవిష్యత్తులో కోవూరు నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీకి అడ్డాగా ఉంటుందని చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రశాంత్ రెడ్డి గారి మార్పు కోవూరు నియోజకవర్గం పైన ఉంటుంది. పూర్తి స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధి ఒకటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కీలకమైనటువంటి సందేశం ఇవ్వడం జరుగుతుందని చెప్పని తెలియజేసుకుంటూ వేమిరెడ్డి మార్క్ అనేది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరొక్కసారి మా 50 మంది కోవూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఈ పొలిట్ బ్యూరో మెంబర్గా అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అవకాశం పొందినటువంటి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో పోలీసులు భారీ ఆపరేషన్. వైఎస్ఆర్ కడప జిల్లాలో విషాదం నింపిన కీర్తన హత్య, బాధితురాలికి న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాల గళం.
రామకీర్తన హత్యకు సహకరించిన వారిని అరెస్ట్ చేయాలి. బాధితుల నిరసన ఆందోళనపై అక్రమ కేసులు ఎత్తివేయాలి. ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సావిత్రమ్మ డిమాండ్. నంద్యాల విద్యా సంస్థల చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం. నారాయణ జూనియర్ కళాశాల ప్రభంజనం. బంగారుపాలెం మండలం మొగిలి ఆలయ అర్చకులు ఎటువంటి అన్యాయాలకు పాల్పడలేదు. పత్రికా మీడియా సమావేశంలో మొగిలి గ్రామస్తులు. కోవూరు మండలం తాలూకా ఆఫీసర్ సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పోలిట్ బ్యూరో సభ్యురాలుగా ఎన్నికల సందర్భంగా వేడుకలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.